నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో 27వ తేదీన జన్మించిన వారి గురించి తెలుసుకుందాం. ఈ 27 అనే సంఖ్య 2 + 7 = 9. 2 అనే చంద్ర సంఖ్య, 7 అనే కేతు సంఖ్య, 9 అనే కుజ సంఖ్య కాంబినేషన్లో ఉన్నది. ఇప్పుడు ఈ సంఖ్యల యొక్క జీవన విధానము, వారి యొక్క లక్షణాలు, ప్రవర్తన, వీళ్ళు ఏ రంగాలలో రాణిస్తారు, ఏ రంగులు కలిసి వస్తాయి అనే విషయం తెలుసుకుందాము. ముఖ్యంగా కళా రంగానికి చెందిన సంఖ్యలు ఇవి. ఈ కళారంగంలో విజయాన్నే ఇస్తుంది. చంద్రుడు అంటేనే కళలకు అధిపతి. కేతువు చంద్రుని ఛాయాగ్రహం. ఇది ఒక రకంగా చంద్రునికి సంబంధించినదే అని చెప్పుకోవాలి. ఇక 9 అంటే చెప్పనక్కర్లేదు. 9 అనేది దైవత్వానికి చెందినది. 9 నవరాత్రులు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు అంటే 9. 2 + 7 = 9. ఇన్ని రకాల కాంబినేషన్లో ఉన్న ఈ సంఖ్య మహా అద్భుతమనే చెప్పుకోవాలి. సాధారణంగా ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి గెలుపు, ఉన్నతిని ఇవ్వగలదు. ఈ సంఖ్యకు సూర్యుడిలో ఉన్న ప్రత్యేక అనుబంధం వల్ల రాజకీయం ఒకంత ఆలస్యంగా అయినా సరే రాజకీయంలో ఆధిపత్యం, బలం, గుర్తింపు, నైపుణ్యం వీరి సహజ గుణాలుగా ఉంటాయి. ఈ సంఖ్య వారు సదా అభివృద్ధి వైపే పయనిస్తూనే ఉంటారు. స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుని లాభం పొందుతారు. ఇది ఒక అదృష్టమైన సంఖ్య. సంపద, ఆస్తిపాస్తులు, మంచి కీర్తి, ప్రతిష్టలు వీరికి తప్పక వర్తిస్తాయి. అయితే కుజగ్రహ ప్రభావం ప్రతి పోరాటమయంగానే ఉంటుంది. గెలుపు వెనక ఓటమి సిద్ధంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అంటే గెలుస్తాము, మళ్ళీ ఓటమి ఉంటుంది, మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ ఓడడం, మళ్ళీ గెలవడం, మళ్ళీ ఓడడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రత్యర్థులు, శత్రువులు, మనస్సు కష్టం కలిగించేవారు, పడగొట్టేవాళ్ళు వీరి వెనకే ఉంటారు. తన స్వలాభం కోసం బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తారు. ముఖ్యంగా వీరు స్త్రీల పట్ల తమకున్న ఆకర్షణను కంట్రోల్ చేసుకోవాలి. లేని పక్షంలో ఒక్కోసారి స్త్రీ వ్యవహారాలే వీరి పతనానికి దారి తీస్తే మనుగడకు, జీవితానికే ప్రమాదకరంగా పయనిస్తాయి. ముఖ్యంగా వీరి ఉన్నతికి కారణమయ్యే గాడ్ ఫాదర్లు అండ వీరికి అందలం ఎక్కిస్తాయనే చెప్పాలి. ఈ స్త్రీ వ్యామోహము అంటే వ్యవహారాలలో ఈ 2 అనేది కళాత్మక సంఖ్య. ఈ చంద్రుడు కళలకి, మనసుకు సంబంధించిన కదా. చంద్రుడు అంటేనే మనసు కారకుడు. ఆయన ఈ ప్రేమ వ్యవహారాలలో కొంచెం ఆసక్తి చూపుతాడు. అందుకోసమని ఈ చంద్రుడు కలిసిన దానివల్ల ప్లస్ చంద్రుడికి సంబంధించిన 7 కూడా చంద్రుడికి సంబంధించిందే సంఖ్య అది కూడా. అందుకని ఈ 2 అనేది, ఈ 7 అనేదానికి స్త్రీల వ్యామోహం అని చెప్పుకోవాలి మనం. అట్లాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఈ రోజుల్లో ఎట్ట జరుగుతున్నాయంటే, ఈ రోజుల్లో ఆడవాళ్లే ప్రేమ వ్యవహారాలలో ఆడవాళ్లే మగవాళ్ళని చంపుతున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇంతకుముందు రోజుల్లో ఆడవాళ్ళని చంపుతున్నారు, ఇప్పుడు ఆడవాళ్లే మగవాళ్ళని చంపుతున్నారు. రివర్స్ అయిందనమాట. ఎందుకు అంత అవసరమా? అట్లా చేయకూడదు కదా. దానికోసమని ఇట్లాంటి వాటికి దూరంగా ఉండమనే చెప్తున్నాను. ప్రతిసారి ఇలా చెప్తున్నానని మీరు ఏమీ బాధపడబాకండి. దూరంగా ఉండడమే మేలు. స్త్రీలకి మగవాళ్ళు దూరంగానే ఉంటే వాళ్ళ సంసారము, అంతా కూడా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా ఇట్లాంటివన్నీ కూడా దెబ్బ కొడతానే ఉంటాయి. వద్దు వీళ్ళకి అనే చెప్పాలి. ఈ 9 అనే సంఖ్య ముఖ్యంగా కార్లకు ఉపయోగిస్తారు, వాహనాలకి.
అయితే వాహనాల్లో 1 9 2 9లు ఇలా వచ్చే విధంగా 3 9లు 4 9లు కూడా కావాలని కోరుకుంటారు. ఎందుకంటే భూమికి సంబంధించింది కదా 9 అనేది కుజ సంఖ్య. కుజ ఎవరు? భూదేవి కొడుకే. అందుకోసమని భూమి మీద తిరిగితే భూదేవి మనల్ని కాపాడుకుంటుందనే నమ్మకంతో చాలామంది 9నే కోరుకుంటారు. వాళ్ళకి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా 9 కావాలని కోరుకుంటారు. ఇలా ఈ కార్లకు కూడా ఇట్లా 9 అనేది ఉపయోగిస్తారు. భూమిపుత్రుడు కుజగ్రహం కదా, అసలు వీరి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుంటారు. ఇతరులను ప్రభావితం చేయగలిగే కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటారు. మంచి తత్వజ్ఞానం కలిగి భవిష్యత్ దర్శనం చేయగలరు. అంటే భవిష్యత్ దర్శనం అంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే తెలుస్తుంది. భవిష్యత్తు ఇలా అనేది చేయగలరు అని. విశాల హృదయం కలిగి మంచి విద్యాభ్యాసం చేసి అనేక రంగాల్లో ముఖ్యంగా కళల్లో మంచి జ్ఞానం కలిగి ఉంటారు. కొందరు వ్యవసాయ భూములు కలిగి మంచి పంటలు కూడా పండిస్తారు. వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. వివిధ ప్రదేశాలు తిరిగి విశేష అనుభవం మంచి జ్ఞానం సంపాదిస్తారు. వీళ్ళ రాజకీయ ఆర్థిక ఆధ్యాత్మిక కళారంగాల్లో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ 9 అంటే అన్ని కళలు వీళ్ళయే అనుకోవాలి. అంత నాలెడ్జి ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అదృష్టం రంగు తిరుగుబాటు ప్రతీకంగా అయ్యే కమ్యూనిస్ట్ పార్టీ రంగుగా ధరిస్తారు. అంటే శక్తి స్వరూపిణి బెజవాడ కనకదుర్గమ్మ దీక్షలో ఎరుపు రంగుని వస్త్రధారణ చేస్తారు కదా, అటువంటి ఎరుపు అంటే చాలా మంచిది, వీళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. వీళ్లకు ఎరుపు రంగు పింక్ కలర్ కూడా వీరికి అదృష్టాన్ని ఇస్తుంది. వీరు ఏదైనా ఆఫీసులో తూర్పు ఫేసింగ్ కూర్చొని పని చేయవచ్చు. దక్షిణంలో కూర్చొని ఉత్తరాన్ని చూస్తూ కూడా పని చేసుకోవచ్చు. అదృష్ట దైవం మంగళవారము. ఆయన రోజు మంగళవారం, కానీ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అర్చనలు పాలాభిషేకాలు చేయడం మంచిది. ఆంజనేయ స్వామిని కూడా మంచిదే. వీళ్ళ ఆరోగ్య విషయానికి వస్తే అన్ని రకాల జ్వరాలు, శిరోబాధలు, మసూచి, ఆటలమ్మ, పొంగులాంటి అంటువ్యాధులు, సెగ్గడ్డలు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి ముఖ్యంగా నిప్పు, ప్రేలుడు పదార్థాలు ఉంటాయి కదా, వాటికి దూరంగా ఉండడం మంచిది. యాక్సిడెంట్లు కూడా వీళ్ళకి జరగవచ్చు. అందుకోసం వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుజగ్రహ సంఖ్య జాతకులు బాగా కండపుష్టి అవసరం వీళ్ళకి. వీరు ఆహారంలో ఎక్కువగా దుంపకూరలు, బంగాళదుంప, కంద, చామ, చిలకడ దుంపలు వీరికి పుష్టినిస్తాయి. వీరికి సాధారణమైన కూరగాయలు వీరికి అసలు రుచించవు. వీళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంటు అత్యున్నత క్యాడర్స్లో ఉంటారు. ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఇంకా పోలీస్ ఫైర్ ఆఫీసులో ఫైర్ సిబ్బంది, మెకానికల్ ఇంజనీర్లు, ఇది అది అని కాదు, 1 నుంచి 9 వరకు అన్నీ నావే అంటారు. వీళ్ళు చెప్పాలంటే చాలా ఉంది. వీళ్ళని చెప్పాలంటే వీళ్ళని అన్ని రంగాలు మావే అంటారు. 1 నుంచి 9 వరకు అన్నీ మావే అని అంటారు. వీళ్ళు ఏదైనా చేయగలరు, దేనికైనా సమర్థులు వీళ్ళు. ఇదండి ఈ 27వ తేదీన 27 2 + 7 = 9 ఈ 9లో ఉన్న విషయాలు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.